నా పోటీ కూడా రన్ అవుతుంది. లేదనైతే బాగుంది. మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతా ఉన్నారు. ఎక్కడికి వస్తున్నారు? ఖాళీ లేదు ఇక్కడ. అందరూ బయటకు తింటేస్తుంటే మళ్ళీ మీరు ఎదురొస్తే ఎట్లాగా? ఏముంది అక్కడ? మీకు వెనకాల ఏం కనబడుతుంది? ఈ తొట్టు చచ్చిపోతే కాంపెన్సేషన్ కూడా ఉండదు. విజయాలా ముందు రావాలి కదా? విజయాలు కావాలంటే ముందు రావాలా? అన్ని లైవ్లో ఉన్నాయి కదా, మా లోకల్ నిజులు పెడదామంటే ఎవరు పైకి రారు. అప్పుడు ఎవరు పైకి రారు కానీ ఇది ఇంపార్టెంట్ కదా నా లైవ్. అలాగే అలాగే లోపల ఉన్న వాళ్ళ అది చూస్తే మొత్తం మీకు ఒకటే నాకు కనిపించారంటే మా కెమెరాలు
వైసీపీ అధినేత జగన్ విశాఖ జబ్బర్ తోటకు చేరుకున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన చనిపోయిన కుటుంబాల పరామర్శిస్తూ ఉన్నారు. అక్కడ మనం చూస్తున్నాం బోటు యజమాని కారు చిన్నాతో ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. వారికి పార్టీ పరంగా అండగా ఉంటామని కూడా చెప్తూ ఉన్నారు. బాధిత కుటుంబాలు వారి కోల్పోయిన కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా జగన్కు చూపిస్తూ ఉన్నారు. కారు చిన్న యజమాని అయితే ప్రమాద సమయంలో జరిగిన సంఘటన అలాగే వారు ఎలా బయటపడ్డారనే విషయాలను కూడా జగన్కు వివరిస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. బోటు ప్రమాదంలో మొత్తం 6 గల్లంతయ్యారు. విశాఖలో జబ్బర్ తోటకు చెందిన 6 గల్లంతయ్యారు. ఈ గల్లంతైన ఘటనలో బోటు యజమాని కారు చిన్న మాత్రం క్షేమంగా తిరిగి వచ్చారు. మిగతా వారు సముద్రంలో గల్లంతైపోయారు. వారి కుటుంబాల్ని ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తూ ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద సమయంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సముద్రంలో, ఆ తర్వాత ఏ విధంగా బయటపడ్డారు, కోస్ట్ గార్డు వాళ్ళు ఎలా రక్షించారనే విషయాలను కూడా కారు చిన్న జగన్కు వివరిస్తూ ఉన్నారు. అక్కడ మనం చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్తో పాటు వైసీపీకి సంబంధించిన మంత్రులు కార్యకర్తలు కూడా ఉన్నారు. అక్కడ మనం చూస్తున్న విజువల్స్లో కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారు కూడా వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఫొటోస్ని కూడా వారికి జగన్కి చూపిస్తూ ఉన్నారు. అక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉండొచ్చు. జబ్బర్ తోటలో మొత్తం విషాదచాలతో అలుముకున్నాయి. అక్కడ చుట్టూ కూడా ఆ పరిస్థితులు చాలా విషాదకరంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా వైసీపీ అధినేత జగన్ను చూసేందుకు కూడా అక్కడ భారీగా జనం పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే కారు చిన్న బోటు యజమాని వివరాలు వివరిస్తూ ఉన్నారు. అక్కడ ప్రమాద సమయంలో జరిగిన పరిస్థితుల గురించి అక్కడ జగన్కి వివరిస్తూ ఉన్నాం. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. ప్రజల కోసం ధనాన్ని ఖర్చు పెట్టే వ్యక్తి జగన్. జై జై జగన్. సూపర్ హీరో. జై జై జగన్. విశాఖ జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాల్ని పరామర్శిస్తున్నారు జగన్. మొన్న బోటు ప్రమాదంలో గల్లంతైన 6 కుటుంబ సభ్యుల్ని కలిశారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 1న 7 కుటుంబ సభ్యులు విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. తిరిగి వస్తూ ఉండగా సముద్రంలో బోటు ప్రమాదం జరిగింది. బోటు యజమాని చిన్న మినహా మిగతా 6 గల్లంతయ్యారు. 3 రోజులు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు. ప్రభుత్వం 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ 6 చనిపోయినట్లు ప్రకటించింది. గ్రామాల నుంచి వచ్చి మన దగ్గర
మూడు పాటల కారం అయిపోయింది. బంగాళాఖాతం ఈరోజు కలిసిపోయింది. నన్ను ఎందుకు చదువుతున్నారని అడిగారు బాబు గొడవ సీగర్ పిలిచి కూడా కదా. విశాఖ జబ్బర్తోటలో మత్స్యకార కుటుంబాల్ని పరామర్శిస్తున్నారు జగన్. మొన్న బోటు ప్రమాదంలో గల్లంతైన 6 కుటుంబ సభ్యుల్ని కలిశారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 1న 7 మత్స్యకారులు విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా సముద్రంలో బోటు ప్రమాదం జరిగింది. బోటు యజమాని చిన్న మినహా మిగతా 6 గల్లంతయ్యారు. 3 రోజులు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో జల్లడి పట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు. ప్రభుత్వం 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ 6 చనిపోయినట్లు ప్రకటించింది. వాయిసా
వైసీపీ అధినేత జగన్ విశాఖ జబ్బర్ తోటకు చేరుకున్నారు. అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం. విశాఖ బోటు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే బోటు యజమాని కారు చిన్న ప్రమాదానికి సంబంధించి కూడా వివరాలు ఆయనకు తెలియజేస్తూ ఉన్నారు. బోటు ప్రమాదంలో 6 గల్లంతయ్యారు. అదే సమయంలో కారు చిన్న కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించడంతో చైనా నుంచి వచ్చిన షిప్ సహాయంతో బయటపడ్డాడు ప్రాణాలతో. మిగతా వారు గల్లంతయ్యారు. వారిని పరామర్శించేందుకు జగన్ అక్కడికి చేరుకున్నారు. పార్టీ పరంగా అండగా ఉంటామని కూడా వారితో చెప్తూ ఉన్నారు. ఘటన సమయంలో ఘటన ఎలా జరిగింది, ఎలా బయటపడ్డారనే విషయాన్ని కూడా కారు చిన్నను అడిగి తెలుసుకున్నారు జగన్. మిగతా కుటుంబ సభ్యులు కూడా వారు కోల్పోయిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా జగన్కు తెలియజేస్తూ ఉన్నారు. 3 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే 6 చనిపోయినట్లుగా కూడా ధృవీకరించింది. ప్రస్తుతం విశాఖ జబ్బర్ తోటలో బోటు ప్రమాదంలో కోల్పోయిన కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తూ ఉన్నారు జగన్. మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. कैमरा पीछे रख విశాఖ జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు జగన్. మొన్న బోటు ప్రమాదంలో గల్లంతైన 6 కుటుంబ సభ్యులను కలిశారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 1న 7 మత్స్యకారులు విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. తిరిగి వస్తూ ఉండగా సముద్రంలో బోటు ప్రమాదం జరిగింది. బోటు యజమాని చిన్న మినహా మిగతా 6 గల్లంతయ్యారు. 3 రోజులు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు. ప్రభుత్వం 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ 6 చనిపోయినట్లు ప్రకటించింది.
మీరెందుకు లేస్తారు? కూర్చోండి. మీరు లేస్తారు ఇప్పుడు. విశాఖ జబ్బర్ తోటలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తూ ఉన్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. బోటు యజమాని కారు చిన్న ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ప్రమాద వివరాల్ని జగన్కు వివరిస్తూ ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధితుల్ని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ మనం చూస్తున్న విజువల్స్లో ఈ నెల 1న జరిగిన బోటు ప్రమాదంలో 6 గల్లంతయ్యారు. బోటు యజమాని చిన్న మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా 6 జల్లడి పట్టినప్పటికీ వారి వివరాలు తెలియలేదు. దీంతో వారు గల్లంతైనట్టుగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 కమిటీ ధృవీకరించింది. సో ప్రమాద సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారనే విషయాన్ని కారు చిన్న జగన్కు వివరించారు. బాధిత కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కోల్పోయిన బాధితుల ఫొటోస్ని కూడా జగన్కు చూపిస్తూ ఉన్నారు. మనం అక్కడ చూస్తున్న విజువల్స్లో మిగతావన్నీ కూడా అక్కడ వారి కుటుంబ బాధితుల విషయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు జగన్. ప్రస్తుతం విశాఖ జబ్బర్ తోటలో జగన్ మత్స్యకారు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.